తేజవరళికి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ నేను చాలా బాగున్నాను. నేను అరకులోని చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. అక్కడ ఈ వీడియో అయితే తీసాము. చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది అయితే ఎంట్రీ చాక్లెట్ ఫ్యాక్టరీకి. చాక్లెట్ చాలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్ని ఎలా తయారు చేస్తారు అనేది మనకు ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, మిషన్లు ఎలా ఉన్నాయో, చాక్లెట్ని ఏ విధంగా తయారు చేస్తున్నారో, చాక్లెట్ పౌడర్తోని మిషన్లలో వేసి మనకు రకరకాల చాక్లెట్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. మేము కూడా ఒక 2 బాక్సులు అయితే చాక్లెట్లు తీసుకున్నాము చాక్లెట్ ఫ్యాక్టరీలో. అయితే ఏం జరిగిందంటే, మా పిల్లలు చూసి అయితే మాకు ఈ చాక్లెట్ కావాలి, ఆ చాక్లెట్ కావాలి అని చాక్లెట్ అయితే తీసుకున్నారు. మొత్తం నాతో తినిపించారు. అసలు చాక్లెట్ ఎక్కువ అయిపోయింది. ఆ విధంగానైతే చూస్తున్నారు కదా, చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు రకరకాల చాక్లెట్లు చూడడం ఇదే మొదటిసారి. అంటే మనం చూస్తుంటాము బయట కూడా, కానీ చాక్లెట్ ఎలా తయారు చేస్తానో బొమ్మలతో సహా మంచిగా ఆడుకోవడానికి ఇక్కడ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే చాక్లెట్ తీసుకుంటున్నారు. చాక్లెట్ ఏది చూస్తే అది తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది చాక్లెట్. కానీ రేట్లు మాత్రం ఎక్కువనే ఉన్నాయి, ఎందుకంటే చాక్లెట్ని బట్టి రేటు కదా. అందుకోసమని అరకు వెళ్ళినప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీని తప్పకుండా చూడండి. చిన్న పిల్లలకైతే చాలా బాగా ఇష్టంగా చూస్తారు. ఇక్కడ ఇంకా ఏముందంటే, చాక్లెట్ ఫ్యాక్టరీ తర్వాత మేము కాఫీ ఫ్యాక్టరీ కూడా వెళ్ళాము. ఇదంతా చాక్లెట్ ఫ్యాక్టరీనే. బయట నుండి కూడా వీడియోని అయితే తీసుకున్నాము. మాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. మేము అంతా తిరిగి చూసాము, కాకపోతే టైం సరిపోలేదు. అందుకోసమని త్వరగా వీడియో తీసుకొని ఇక్కడ కూడా కాఫీ తాగొచ్చు. కాఫీకి సంబంధించినవి ఇక్కడ కూడా ఉన్నాయి మనకు. తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇంకా మనకు ఇంకా లవంగాలు, మిరియాలు ఇవి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి, అమ్ముతున్నారు చాక్లెట్ ఫ్యాక్టరీలో. అవి కూడా మనము కొనుక్కోవాలనుకుంటే. వావ్, చూస్తున్నారా ఎంత బాగా ఉందో, అంత బాగా నచ్చింది నాకైతే చాక్లెట్ని పట్టుకొని ఫోటో తీయడము అంత బాగా నచ్చింది. కాఫీ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాము. అక్కడ కాఫీని ఎలా తయారు చేస్తారు అనేది మనకు బొమ్మల రూపంలో చూపించడం అయితే జరిగింది. కాఫీ ఫ్యాక్టరీకి కూడా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. చెట్లతోటి చాలా బాగా ఉంది కదా కాఫీ ఫ్యాక్టరీ, చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది. ఇదైతే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన కొద్దీ ఇంకా మనకు కాఫీకి సంబంధించినవి అన్నీ కనబడతాయి. ఇక్కడ మనము ఖచ్చితంగా కాఫీ తాగాల్సిందే. అవన్నీ చూస్తే మనకు కాఫీ తాగాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది, అంత బాగుంటుంది. వీళ్ళైతే కూర్చుండిపోయారు మాతోటి వచ్చిన వాళ్ళు. చెట్లతోని బాగా పెట్టారు, కర్రలతోని కదా, చాలా బాగా ఉంది. కాఫీ గింజలతోని అయితే కాఫీ తయారు చేస్తారు. కాఫీ తోటలు కూడా ఉన్నాయి అరకులో. కాఫీ తోటలు, తర్వాత ఈ టీ తోటలు కూడా ఇక్కడ ఉంటాయి. అంత బాగుంది అరకు, చాలా బాగా నచ్చింది. అరకుకు వెళ్ళినప్పుడు దీన్ని అయితే ఖచ్చితంగా చూడండి. నేను చుట్టూరా వీడియో తీశాను. ఇదంతా కాఫీదే, కాఫీకి సంబంధించింది. చూస్తూనే చూడాలనిపిస్తుంది కదా, ఎంత బాగుందో.
ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మాకు కాఫీ ఎలా తయారు చేస్తారో కూడా చూపెట్టారు. అంటే దూరం నుండే చూసాము. అన్నీ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఎంత బాగుందో. చెట్లు డిజైన్ చెట్లు. నాకు ఇవేం చెట్లు తెలియదు, కాకపోతే వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం అలసిపోయి ఇక్కడైతే కూర్చుండిపోయాము కాఫీ ఫ్యాక్టరీలో. ఇంకా ఏంటంటే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ కాఫీ ఫ్యాక్టరీని చూసి. బాగా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ కాఫీని తయారు చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ఏంటంటే మనకు కాఫీకి సంబంధించినది ఎలా తయారు చేస్తారు అనేది బొమ్మల రూపంలో అయితే ఉండడం జరిగింది. చూస్తున్నారు ఎంత బాగా డిజైన్ చేశారు. అందుకోసమని ఇది ఎంత ఫేమస్ అయింది కాఫీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ అయితే చాలా బాగున్నాయి కదా. ఈ కాఫీ ఫ్యాక్టరీలో కూడా చాక్లెట్కి సంబంధించినవి అన్నీ పెట్టారు. మనకు కాఫీ చాక్లెట్ కూడా దొరుకుతుంది ఇక్కడ. మనకు అంత బాగా దొరుకుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాము. బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో. కప్పులు కూడా ఉన్నాయి, ఇట్లా డిజైన్ చేసి పెట్టారు. వావ్, ఒక్కొక్కటి చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. రైతులు వాళ్ళు ఎలా కాఫీని తయారు చేశారు, వాళ్ళ జీవన శైలి ఏంటి అనేది మనము ఈ పటంల ద్వారా అయితే తెలుసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నాకైతే ఇవి ఏంటో తెలియదు, కాకపోతే మీకు మంచిగా దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఇలా చూడడం. నేను అరకు వెళ్ళడం ఇదే మొదటిసారి. ఎప్పుడు వెళ్ళలేదు, టూర్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడైతే నాకు వాతావరణం బాగా నచ్చింది, అంత బాగుంది. చూస్తున్నారు కదా వీళ్ళు ఎలా తయారు చేశారో ఇవన్నీ బొమ్మల రూపంలో చాలా బాగున్నాయి కదా. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి, చూడండి. వాళ్ళు వాడే వస్తువులు, పనిముట్లు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది ఇక్కడ మనమైతే చూడొచ్చు. కాఫీని ఎలా తయారు చేశారు అనేది ఇక్కడ మంచిగా డిజైన్ చేసి పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మేము ఇవన్నీ చూసిన తర్వాత కాఫీ అయితే తాగాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్కు ఒక్కొక్క రేట్ అయితే అక్కడ పెట్టారు. 55, 60 నుండి అలా స్టార్ట్ అయింది. నేనైతే కాఫీ చాలా మంచిగా ఉంది, నేనైతే తాగాను. వెనకాల కొమ్ములాగా ఉంది కదా, ఈ కుర్చీ అయితే బాగుంది. ఫన్నీగా ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తేజవరాల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే కాఫీ తాగి మంచిగా రిలాక్స్ అవుతాను. మీరైతే నా వీడియోను చూసి ఆనందించండి.